యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా తదుపరి మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు లగ్నాత్తు, అంటే మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నాత్తు 7వ ఇంట్లో బుధుడు స్థితి పొందినాడు. ఆయన వృశ్చికం నుంచి ధనుస్సులోకి 10-11 తారీఖుల్లో మారతారు. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. వీరికి రాహుబలం ఉంది, గురువు సహకారం ఉంది. గురువు వ్యయంలో స్థితి పొందిన్నారు. వీరికి అంటే మిథునాన్ని లగ్నంగా చేసుకుంటే 2వ ఇంట్లో కుజుడు ఉన్నారు, 4వ ఇంట్లో కేతు ఉన్నారు, 6వ ఇంట్లో బుధుడు ఉన్నారు, 7వ ఇంట్లో రవి ఉన్నారు. ప్రస్తుతం రవి 14వ తారీఖున 7వ ఇంట్లోంచి 8వ ఇంట్లోకి మారుతారు. అదే 9వ ఇంట్లో శుక్ర శనులు ఉన్నారు, 10వ ఇంట్లో రాహు ఉన్నారు, 11వ ఇంట్లో ఎవరు లేరు, 12వ ఇంట్లో గురువు ఉన్నారు. వీరికి రాహుబలం బాగా ఉంది ఈ రాశి వారికి. అట్లాగే వీరికి ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాడికి ప్రమోషన్లు ఉంటాయి. అట్లాగే స్థానచలనం, ఉద్యోగంలో మార్పు కావాలి, ఒక చోట నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్న వాళ్ళకు కూడా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ బలం చాలా ఎక్కువగా ఈ రాశిలో వారికి ఉంది. ఆరోగ్యం విషయంలో ఎవరు బెంగపడవలసిన పని లేదు. ఈ రాశిలో వారికి ఆరోగ్యం ఈ మాసంలో చాలా బాగుంటుంది. ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఆదాయం బాగుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు మనిషిని చాలా బాధను పెడతాయి. అదే ఆర్థికంగా బాగుంటే చాలా సమస్యలు తీరినట్లే అనుకోవచ్చు. అట్లాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది. వారు విద్యని బాగా అభ్యసించగలుగుతారు. ర్యాంకులు, ఏదైనా పోటీ పరీక్షలు అటెండ్ అయిన వాళ్ళకి మంచి పరీక్ష ఫలితాలు బాగా వస్తాయి. వీరికి 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. ఈ రాష్ట్రాధిపతి కూడా బుధుడే కనుక వీరికి సమయస్ఫూర్తి, సమయానికి తగిన ఆలోచనలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయగలిగే కెపాసిటీ బుధుడు వీళ్ళకి ఇస్తాడు. బుధుడు తెలివితేటలకి, విజ్ఞానానికి కారకుడు. అందువల్ల ఈ రాశి వారికి బుధుడు అనుగ్రహం ఉంటే చాలా మంచి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు. పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జనవరి నెల పుష్యమాసం కనుక పెళ్ళి కుదరడము, పెళ్ళిళ్ళు జరగడం అనేది ఉండదు. పుష్యమాసంలో ఏ శుభకార్యాలు చేయకూడదు కనుక ఈ జనవరి నెలంతా కూడా ఏ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటివి ఉండవు. అయితే మాటలు అనుకోవడం వరకే చేయవచ్చు. అది కూడా సాధ్యమైనంత వరకు పుష్యమాసంలో చేయకపోవడమే మంచిది. పెళ్ళిళ్ళు అనేవి ఈ మాసంలో పెద్దగా మనకి అనుకూలించవు. ప్రయాణాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రయాణాలు
తప్పని ప్రయాణాలు అయితే పెట్టుకోవాలి, లేదంటే ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువలన అంటే 14వ తారీఖున రవి మనకి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది సంక్రమణం కనుక, మకర సంక్రమణం. రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అంటాము. అయితే అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం చాలా మంచిది, చాలా పెద్ద పండుగగా మనం చేసుకుంటాము. తెలుగు రాష్ట్రాల వారందరూ కూడా ఈ మకర సంక్రమణం పండుగని చాలా గొప్పగా చేసుకుంటారు. వ్యవసాయదారులందరికీ కూడా ఈ మకర సంక్రమణ పండుగ అన్నది చాలా ముఖ్యం. ఎందుకనంటే పంటలు ఇంటికి చేతికి వస్తాయి. అందువల్ల ఎంత లేని వాళ్ళైనా సరే ఉన్నంతలో కొత్త బట్టలు కొనుక్కుని చాలా బాగా చేసుకుంటారు. వ్యవసాయ పనిముట్లన్నింటినీ పూజ చేస్తారు. అలాగే ఎద్దులకి, ఆవులకి అన్నింటికి కూడా పూజలు చేసి ఈ కనుమ పండుగ రోజు పశువుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకని కనుమ, ముక్కనుమ రోజున పశువులను పూజించడము, వ్యవసాయ పనిముట్లు పూజ చేసుకోవడము ఈ అందరూ ఈ మకర సంక్రమణానికి చేస్తారు. అయితే ఈ రాశి వారికి రాహుబలం ఉన్నది కనుక వీరు ఉన్నదాంతో తృప్తి పడ్డం. యాక్చువల్గా రాహువు ఆశకి కారకుడు. అయితే వీరికి అనుకూలంగా ఉన్నప్పుడు వీరికి మంచి ఆలోచనలు రాహువు కలగజేస్తాడు. అట్లాగే వీరికి రాహువు, గురువు సహకారం ఉంది. గురువు వ్యయంలో ఉన్నారు అని అంటే వ్యయంలో ఖర్చు ఉంటుంది. అయితే ఆ ఖర్చు ఎట్లాంటి ఖర్చు అంటే దేవుడికి సంబంధించినటువంటి ఖర్చు, అంటే దైవ కార్యాలకి ఖర్చు చేయడం అన్నది అది చాలా మంచి ఖర్చు అని చెప్పుకోవాలి. దాన ధర్మాలు చేయడము, లేదా దేవాలయాలకి విరాళాలు ఇవ్వడము, లేదా తీర్థయాత్రలు చేయడము, లేదా ఎవరైనా స్వామీజీలకి పూజలు చేయడము, లేదా అందరికీ అన్నదానాలు చేయడము, అది కూడా దైవ కార్యంలోనికే వస్తుంది. అందువల్ల ఈ రాశి వారికి ఈ గురువు వ్యయంలో ఉన్నారు కనుక దైవానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. అయితే వీరికి కొంచెం కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 2వ ఇంట్లో అంటే కుజుడు అసహనానికి, కోపానికి కారకుడు. అందుకు 2వ ఇల్లు అంటే మాట, ఆరోగ్యం, ధనం ఇవన్నీ కూడా 2వ ఇంట్లో చూపిస్తాయి. కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు కనుక వీరికి తొందరగా కోపం రావడము, దానివల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు పడ్డము చేసే అవకాశాలు ఉంటాయి కుజుడు బాగులేకపోతే. అందువల్ల వీరు సంయమనంతో ఉండి ఎవరైనా ఒక మాట అన్నా కూడా మాట్లాడకుండా దాన్ని తప్పుకుని వెళ్ళిపోయి చాలా సహనంతో ఉండడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఓర్పు, సహనం ఈ మాసంలో చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం చేసుకునే ముందు, ఒక విషయాన్ని ఆలోచన చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయం సరి అయిందా కాదా మీకు తెలియకపోతే ఎదుటైన పెద్దవాళ్ళని లేదా విజ్ఞుల్ని అడిగి అది మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, తద్వారా పనులు చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. అయితే మకర సంక్రమణ రోజున ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందువల్లంటే పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, పిల్లలు చాలా ఉన్నతంగా ఎదుగుతారు. అందువల్ల ఈ మకర సంక్రమణ రోజు ప్రతి తల్లి కూడా, బిడ్డలున్న ప్రతి తల్లి పెరుగు దానం చేయండి. అట్లాగే దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. అట్లాగే ఆదిత్య హృదయం పారాయణ చేయండి. కుజుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేయండి. విష్ణుమూర్తికి ఈ మకర సంక్రమణ రోజున, ఇది ధనుర్మాసం అంటే విష్ణు పూజ, వెంకటేశ్వర స్వామి పూజే కనుక ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది. ఎందువల్లంటే ఈ రాశ్యాధిపతి బుధుడు కనుక బుధుడు విష్ణుమూర్తికి పూజిస్తాడు కనుక బుధుడు విష్ణుమూర్తి సపోర్ట్ చేస్తాడు కనుక విష్ణుమూర్తిని పూజ చేస్తే బుధగ్రహ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మీకు విష్ణు ఆరాధన, రవి ఆరాధన చాలా మంచిది. ఇది ఈ రాశి వారికి ఈ మాసంలో చేయవలసిన పరిహారాలు.